నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన పార్టీ ఫిరాయింపు కేసు విచారణ, దానం కడియంలో తీర్పు రిజర్వ్ చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్. సీఎం రేవంత్ ఎదుట 130 మంది మావోయిస్టుల లొంగుబాటు, లొంగిపోయిన వారికి రివార్డును అందజేస్తామన్న సీఎం హామీ. కౌన్సిలర్లు, సర్పంచులకు కంది శ్రీనివాసరెడ్డి ఆత్మీయ సత్కారం, ఓట్లేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచన. మహిళా దినోత్సవ వేడుకల్లో టీవీకే అధినేత విజయ్ వరాలు, అధికారంలోకి వస్తే ఆడబిడ్డల పెళ్లికి 8 గ్రాముల బంగారం ఉచితమని స్పష్టం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న టీవీకే అధినేత దళపతి విజయ్ మహిళా ఓటర్ల లక్ష్యంగా వరాలు జల్లు కురిపించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల వేదికగా తన రాజకీయ ముసాయిదాను ఆయన ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే మహిళా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని విజయ్ స్పష్టం చేశారు. నెలకు నగదు ప్రోత్సాహం నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ వరకు భారీ హామీలతో ప్రత్యర్థి పార్టీలకు ముచ్చెమటలు పట్టించారు. குடும்பத்திற்கும் மிகப்பெரிய மகிழ்வை தருவது அந்த குடும்பத்தில் நடக்கும் திருமண கொண்டாட்டம் தான். அதை எந்த வருத்தமும் இன்றி முழு மன நிறைவுடன் கொண்டாட வேண்டும். அதற்காகவே நம் தங்கைகளின் திருமணத்திற்காக 8 கிராம், அதாவது 1 பவுன் தங்கமும் 1 பவுன் தங்கமும் தரமான பட்டு சேலையும் தாய் வீட்டில் இருந்து அண்ணன் சீராக அளிக்கப்படும். இப்படியான அந்த மகிழ்வை பங்கேற்பதில் தமிழக வெற்றி கழகமும் நாமும் பெரும் மகிழ்ச்சி அடைவதை தெரிவித்துக் கொள்கிறோம். బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో గతేడాది కాలంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం ఇప్పుడు క్లైమాక్స్కి చేరుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి చేరిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తుది విచారణకు ముగించారు. సుప్రీంకోర్టు విధించిన గడువు ఇవాళతో ముగియనుండటంతో స్పీకర్ వెలువరించబోయే తీర్పుపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రధానంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్యే దానం నాగేంద్రపై దాఖలైన పిటిషన్లపై నేడు స్పీకర్ ఛాంబర్లో కీలక విచారణ జరిగింది. ఈ
ఈ నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలను ప్రశ్నించారు స్పీకర్. అనంతరం 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. దానం కడియం కేసులో తీర్పు రిజర్వ్లో ఉంచారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, 8 మందికి ఎమ్మెల్యేలకి ఏ రకంగా క్లీన్ చిట్ ఇచ్చారో, లాంఛనంగా వీరిద్దరికి కూడా అదే ఇచ్చే అవకాశం ఉందంటారా? ఏం జరగబోతుందంటారు? రైట్ లక్ష్మణ, తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పార్టీ ఫిరాయింపుల వ్యవహారానికి సంబంధించి కూడా ముగింపు పడిందని చెప్పొచ్చు. ప్రధానంగా 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా విచారణ కొనసాగిన నేపథ్యం కావచ్చు. ఈ రోజు క్లైమాక్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు దానం నాగేందర్ కి సంబంధించి కూడా విచారణ కొనసాగింది. ఇక కడియం సిఆర్ కి సంబంధించి కూడా మొన్న విచారణ కొనసాగించిన నేపథ్యం కావచ్చు. ఇక ఇరువురికి సంబంధించిన ఆ తీర్పును స్పీకర్ రిజర్వ్ లో పెట్టిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దీంట్లో 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా పార్టీ ఫిరాయించినట్టుగా కూడా ఆధారాలు లేవన్నట్టుగా కూడా క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ ఇరువురి వ్యవహారం సంబంధించి కూడా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది కూడా ఒక ఉత్కంఠ క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో ప్రధానంగా దానం నాగేందర్ కి సంబంధించి పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి కూడా పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ కి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ కాంగ్రెస్ బీఫామ్ పైన ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి కూడా పలు పత్రాలను సమర్పించారు. ఇక నిన్న కూడా క్రాస్ ఎగ్జామింగ్ జరిగింది. నిన్న బీజేపీకి సంబంధించి కూడా పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి ఆ బీజేపీకి సంబంధించిన అడ్వకేట్ ఉన్న ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఇక దానం తరపున అడ్వకేట్లకు సంబంధించి కూడా నిన్న ఇరువురు మధ్య ఆర్గ్యుమెంట్స్ జరిగిన నేపథ్యం కావచ్చు. దాంట్లో ప్రధానంగా బీఆర్ఎస్ ఏదైతే పిటిషన్ దాఖలు చేసిందో అది పార్లమెంట్ ఎన్నికల ముందు పిటిషన్ దాఖలు చేసింది. దాన్ని పరిగణలోకి తీసుకోవద్దంటూ కూడా ఇక్కడ ఏదైతే దానం తరపు అడ్వకేట్ నిన్న క్రాస్ ఎగ్జామింగ్ లో చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన అది కూడా ఏదైతే ఆ తీర్పు సంబంధించి కావచ్చు వాళ్ళన్నిటిని దాన్ని రిజర్వ్ చేశారు. ఇక ఈ రోజు బీజేపీకి సంబంధించిన పిటిషన్ పైన ఎవరైతే బీజేపీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత దానం నాగేందర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత వీళ్ళు పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి దీనినే పరిగణలోకి తీసుకోవాలి. ఇదే తమ వద్ద ఉన్న ఆధారాలు అన్నట్టుగా కూడా బీజేపీ తరపున న్యాయవాదులు ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. ఒకవైపు దానం నాగేందర్ కి సంబంధించి కూడా న్యాయవాదులు ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. బీఆర్ఎస్ కి సంబంధించి పార్లమెంట్ ఎన్నిక ముందు ఇచ్చిన పిటిషన్ కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోవద్దు అంటూ కూడా దానం తరపు అడ్వకేట్లు నిన్న ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. ఇరువురి ఆర్గ్యుమెంట్ కి సంబంధించి కూడా పూర్తిగా ఏదైతే ఈ రోజు పూర్తయిందని చెప్పొచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా ఈ రోజు డెడ్ లైన్ విధించింది. దీన్ని త్వరగా క్లోజ్ చేయాలన్నట్టుగా కూడా గతంలో ఆదేశాలు జారీ చేసి నేపథ్యంలో గడ్డం ప్రసాద్ స్పీకర్ సంబంధించి కూడా దీన్ని స్పీడప్ చేశారు. ఈ రోజుతో ఇక విచారణ పూర్తయింది. దీంతో ఇరువురి సంబంధించి కూడా తీర్పు ఏ విధంగా ఉండబోతుంది. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ కి సంబంధించి పిటిషన్ ఏదైతే వేసిందో అది పార్లమెంట్ ఎన్నికల ముందు వేసింది కాబట్టి దాన్ని ఒకవేళ క్లోజ్ చేస్తే ఇక్కడ బీజేపీ పార్లమెంట్ ఎన్నిక తర్వాత పిటిషన్ దాఖలు చేసింది. ఆ పత్రాలను నామినేషన్ పత్రాలను ఆధారాలుగా సమర్పించింది కాబట్టి ఈ దానం వ్యవహారంలో గడ్డం ప్రసాద్ కుమార్ ఏ విధమైన తీర్పును వెలువడించనున్నారు. ఒకవైపు 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా కూడా ఈ ఇరువురికి క్లీన్ చిట్ ఇస్తారా లేదా కడియం సిఆర్ కి సంబంధించి కూడా తాను క్రాస్ ఎగ్జామింగ్ లో పదే అంశాలు కూడా చెప్పడం జరిగింది. తాను పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీకి సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతా ఉన్నాను, రాజీనామా చేయాలన్నట్టుగా కూడా ఆయన తరఫున అడ్వకేట్లు ఆర్గ్యుమెంట్స్ వినిపించారు కాబట్టి ఆయన పట్ల ఏ విధమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. ఒకవైపు ఇక్కడ బీజేపీకి సంబంధించి కూడా ఆధారాలు సమర్పించింది దానం నాగేందర్ పైన. ఖచ్చితంగా ఇవే ఆధారాలు, ఈ ఆధారాలతోనే ఆయన అనర్హత వేటు వేయాలంటూ కూడా ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ వినిపించారు కాబట్టి ఇక తీర్పును రిజర్వ్ లో ఉంచారు. ఇక దీనికి సంబంధించి కూడా త్వరలోనే ఈ తీర్పులు వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఇరువురి పట్ల స్పీకర్ ఏ విధమైన నిర్ణయాన్ని తీసుకుంటున్నట్టుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్కంఠ క్రియేట్ అయితే వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్. తెలంగాణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఎదుట భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. బంజారా హిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో మొత్తంగా 130 మంది మావోయిస్టులు సీఎం రేవంత్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. సీఎం రేవంత్ రెడ్డికి తమ ఆయుధాలను సరెండర్ చేశారు. దేవ్జీకి చెందిన
PLGA దళం మొత్తం లొంగిపోయినట్లుగా సమాచారం. 31 AK-47 తుపాకులతో పాటుగా 124 ఆయుధాలను సరెండర్ చేశారు. ఈ సందర్భంగా మిగతా మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తమ పిలుపుకు గౌరవంగా ఇచ్చి లొంగిపోయిన మావోయిస్టులకు ధన్యవాదాలు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుందన్నారు. ఆర్థిక, ఆరోగ్య భద్రతకు భరోసా ఇచ్చారు. శాంతియుత వాతావరణంలోని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్న రేవంత్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులను కూడా లొంగిపోవాలని సూచించారు. సిపిఐ మావోయిస్ట్ నక్సలైట్లను ఆయుధాలను అడవిని వదిలి జనజీవన స్రవంతిలోకి రండి అని పిలుపునివ్వడం ద్వారా ఈరోజు చాలా మంది నక్సలైట్లు తమ ఆయుధాలతో సహా రాష్ట్ర ప్రభుత్వం ముందు, తెలంగాణ ఉన్నతాధికారుల ముందు లొంగిపోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారు, ఐజీ సుమతి గారు, గ్రాండ్ అడిషనల్ డీజీ అనిల్ కుమార్ గారు, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్ గారు, వివిధ హోదాలలో ఉన్న పోలీస్ అధికారులు ప్రత్యేకమైన కృషి చేసి నక్సలైట్లకు ఒక నమ్మకాన్ని కలిగించి ఈ ప్రభుత్వము వాళ్ళ ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా వాళ్ళ ఆరోగ్య భద్రత విషయంలో, ఆర్థిక వెసులుబాటు విషయంలో జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత వాళ్ళకు జీవించడానికి అవసరమైన వసతులను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుంది. ప్రభుత్వం వాళ్ళను ప్రత్యేకంగా గుర్తిస్తుంది అని ఒక నమ్మకం కలిగించి ఈనాడు ఈ 130 మంది నక్సలైట్ల సరెండర్ కార్యక్రమంలో ఈ అధికారులు ప్రత్యేకమైన కృషి చేసిండ్రు. ముఖ్యంగా శివధర్ రెడ్డి గారిని, ఐజీ సుమతి గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను అభినందిస్తున్నాను. ప్రపంచంలో ఎక్కడైనా శాంతియుత మార్గాల ద్వారానే ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని బలంగా విశ్వసించే దేశము భారతదేశం. రవి అస్తమించని సామ్రాజ్యం ఉన్న బ్రిటిషర్స్ కు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ గారు శాంతియుతమైన పోరాటం ద్వారా ఒక యుద్ధాన్ని గెలవడమే కాకుండా ఒక దేశానికి స్వతంత్రాన్ని అందించిన గొప్ప చరిత్ర కలిగిన దేశం భారతదేశం. హింసతో, సాయుధ రైతాంగ పోరాటాలతో, లేకపోతే ఆయుధాలతోనే పోరాటం చేస్తే స్వతంత్రం వస్తది, సమస్యలకు పరిష్కారం అవుతుందని భావిస్తున్న తరుణంలో మహాత్మా గాంధీ గారు ఒక శాంతి మార్గాన్ని ఈ దేశానికే కాదు ప్రపంచానికి అందించింది. ఎంత పెద్ద పేదవాడి సొంతింటి కళ నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. కామారెడ్డిలోని చిన్నమల్లారెడ్డి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ లబ్ధిదారులకు పక్కా గృహాలు అందజేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులైన బెక్కనూరు లక్ష్మి, చిట్యాల రాజామణిల గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న షబ్బీర్ అలీ వారికి నిత్యావసర సరుకుల వస్త్రాలను అందజేశారు. అనంతరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కతో ఫోన్లో మాట్లాడించి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో మిగిలి ఉన్న ఇళ్లను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పదయాత్ర సందర్భంగా చిన్నమల్లారెడ్డి హరిజన్వాడలో ఈ 2 రోడ్డు మీదనే కనిపించిన ఇళ్లను చూసి, అయ్యో షబ్బీర్ భాయ్ ఇది ఇంత సగం పడిపోయింది, ఎట్లా ఉంటారు, మరి అది కూడా మిగిలిన పడిపోతే చనిపోతారు కదా అని నేను ఆయన కలిసి లోపల పోయి మొత్తం ఇల్లు చూసినాక, ఒకటి రాజమణి గారు, ఇంకో ఆమె లక్ష్మి, వాళ్ళిద్దరు కలిసినాక ఇద్దరితో మాట్లాడి, నేను మీ ఆశీర్వాదంతో అమ్మ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, నేను ముఖ్యమంత్రి అవుతాను, తప్పనిసరిగా మీ ఇల్లును నిర్మాణం చేసి కొత్త భవనం తిరిగి మంచి ఇల్లు కట్టిస్తా అని హామీ ఇచ్చినారు. ఆనాటు 18 మార్చ్ 2020 హామీ ఈరోజు ఆ హామీని పూర్తి చేసి గృహ ప్రవేశానికి తీసుకొచ్చి మళ్ళీ నాకు నిన్న మాట్లాడి, నేను కొంచెం వేరే కార్యక్రమాల్లో మనము జూమ్లో పెట్టేంత సమయం లేదు, కానీ ఎప్పుడో ఒకసారి మాట్లాడతాను, మీరు నా తరఫు నుంచి వాళ్ళకు వంట సామాన్ ఇస్తూ దాంతో సహా మరి బట్టలు కూడా తీసుకుపోయి ఆ భర్తకుంటే టవలు, ఆమెకు ఒక చీర రైకాతో సామాన్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రెజెంటేషన్ కూడా నేను, కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా
మా ఇద్దరికి హ్యాండ్ పత్రం కూడా హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. దాంట్లో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి ఇవాళ బంజారా హిల్స్ డివిజన్లోని పలు బస్తీల్లో పర్యటించారు. సమస్యలపై సమరం కార్యక్రమంలో భాగంగా ప్రేమ్నగర్, ఆనందనగర్ కాలనీ, తుమ్మల బస్తీ ప్రజల వినతులను స్వీకరించారు. ఆయన బుల్కాపూర్ నాలలో భారీగా పేరుకుపోయిన వ్యర్థాల కారణంగా దుర్వాసన వెదజల్లడమే కాకుండా దోమల వేడ అధికంగా ఉందని బస్తీవాసులు ఆయన దృష్టికి తెచ్చారు. గతంలో అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని వారు వాపోయారు. దీనిపై తక్షణమే స్పందించిన గోవర్ధన్ రెడ్డి జిహెచ్ఎంసీ ఏఈ మోహన్ రావుతో మాట్లాడారు. వచ్చే వర్షాకాలం లోపు ఈ వ్యర్థాలను తొలగించకపోతే బస్తీలు జలమయ్యే ప్రమాదం ఉందని, తక్షణమే పూడికతీత పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే ప్రజలతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. గారు ఇక్కడ ఉన్న స్థానిక ఫిబ్రవరి 10 దాకా ఉన్న మేయర్ కానీ స్పందించకపోవడం, మేయర్ ఉండి కూడా ఉపయోగం లేకుండా పోయింది. అయినా కూడా రైతులు ఉంటున్నారు, వాళ్ళు నిజంగా కూడా తెలియజేయచ్చు. ఈ నాల వలన ఈ భారీ వర్షాలు పడితే చిన్న మొత్తం వర్షాలు పడ్డా కూడా ఈ నాల నిండిపోవడం వల్ల, నాల నుంచి వాటర్ పోవడం వల్ల బస్సులలో వాటర్ రావడం జరుగుతుంది. అంటే ప్రేమ్నగర్ కానీ, ఆనంద్ నగర్ కానీ, తుమ్మల బస్తీ కానీ, హైదరాబాద్ మెయిన్ రోడ్డు కూడా దాదాపు ముఖాల రోజు వాటర్ నిలిచిపోవడం సందర్భం చాలా సందర్భం చూస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే స్టిల్ ప్రతి సంవత్సరం కూడా హైదరాబాద్ చేసిన పద్ధతిలో ప్రతి సంవత్సరం కూడా స్టిల్ ఇచ్చే సాంప్రదాయం ఉంది. కానీ గత ఈ 2 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారు సర్కారు వచ్చిన తర్వాత మున్సిపల్ శాఖ మంత్రిగా ఫెయిల్ అవుతూ ఆయన కనీసం నారాల స్టిల్ తీయలేని పరిస్థితి, స్ట్రీట్ లైట్లు వేయలేని పరిస్థితి, రోడ్లు వేయలేని పరిస్థితి, హాస్పిటల్ మెయింటెనెన్స్ లేని పరిస్థితి, 100% మున్సిపల్ శాఖ మంత్రిగా 100% ఫెయిల్ అయ్యిండు. ఇప్పటికైనా సరే, గతంలో కూడా ఇట్లే పేరుకుపోయిన తర్వాత మొన్న రీసెంట్లీ ఈ చెత్త తీయడం ఎక్కువ చెత్త ఉండడం వల్ల అల్లు ఇరుక్కుపోయి ఒక మనిషి కూడా చనిపోవడం జరిగింది. ఎప్పటికప్పుడు ఈ నారాల లోపల ఉన్న చెత్తను తీయడం తీస్తే చాలా బాగుంటుంది. ఎలాంటి కార్మికులు కూడా ఇబ్బంది జరగదు. ఇప్పుడు ఖైరతాబాద్ నుంచి తుమ్మల బస్సు బ్రిడ్జ్ కింద దాదాపు 50 మీటర్ల పొడవున థర్మోకోల్ పవర్ పెద్ద ఎత్తున చెత్త డంపింగ్ నిలిచింది. కనీసం మరి అధికారులు రోజు అక్కడి నుంచి అధికారులు వస్తుంటారు పోతుంటారు. జోనల్ కమిషనర్ మేడం కూడా ఆంచి వస్తుంటారు పోతుంటుంది, కమిషనర్ కూడా ఆంచి వస్తుంటారు పోతుంటారు. మా బ్రిడ్జ్ కింద 50 మీటర్ల పొడుగున థర్మోకోల్ అయి ఉండేది. నిర్ధారణ ఉన్నా కూడా అతను తీయలేని పరిస్థితి, దీని స్థితిలో ఉంది మున్సిపల్ శాఖ. ఇప్పటికైనా కూడా ఇక్కడ ఉన్న బస్తీలను దృష్టిలో పెట్టుకొని, ఇక్కడ బస్తీల ప్రాబ్లం దృష్టిలో పెట్టుకుని, బస్తీల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని, రేపు వచ్చేది వర్షాకాలంలో మళ్ళీ నాలుగు ఇట్లా నిండుకుపోయి ఉంటే, ఇట్లా ధర్మకోళ్ళు, ఇట్లా బట్టలు, ఇట్లా ప్లాస్టిక్ పేపర్లు నిండుకుపోయి ఉంటే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది అవుతుంది వర్షాకాలంలో. ఇప్పటికైనా దయచేసి అధికారులు కానీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, లేదా మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి ఇప్పటికైనా దయచేసి ఇక్కడ ఉన్న ప్రజలను దృష్టిలో పెట్టుకొని మా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ స్థితిలో ఉన్నాయో నాలాలు, ఇది ఒకటే కాదు, అన్ని ఖైరతాబాద్ కానున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరగనున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం దగ్గర పడుతూ ఉండడంతో ఆలయ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ నెల 27న జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం, 28న జరిగే పట్టాభిషేకం వీక్షించే భక్తుల కోసం మిథిలా స్టేడియం సెక్టార్ టికెట్లను ఆలయ ఈవో దామోదరరావు ఈరోజు ఆన్లైన్లో విడుదల చేశారు. రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున టికెట్ల విక్రయ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆలయ అధికారులు కోరారు. జై శ్రీరామ్. మన భద్రాచలం క్షేత్రంలో ఈ నెల 19వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరిగే కార్యక్రమాలు ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా మనకి 26వ తారీఖు ఎదుర్కోలు ఉత్సవం, 27 శ్రీరాముని కళ్యాణం, 28 మహాపట్టాభిషేకం. మరి ముఖ్యంగా మనకి 27వ తారీఖు జరిగేటువంటి శ్రీరామనవమి కళ్యాణానికి సంబంధించి ఈరోజు మనం ఆన్లైన్లో భక్తుల సౌకర్యార్థం మన మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి వివిధ సెక్టార్లకు సంబంధించినటువంటి సెక్టార్లన్నీ ఆన్లైన్లో అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా ఈ ముఖ్యంగా మనకి ఇక్కడ సుమారు మనకి ఒక 15,000 టికెట్స్ ఉంటాయి సెక్టార్స్లో. దీనిలో ముందుగా మనకు ఆన్లైన్లో 50%, తర్వాత మిగతా 50% మనం భద్రాచలం ప్రాంతం కొత్తగూడెం వాసులందరికీ అందుబాటులో ఉండే విధంగా దేవస్థానంలో మరియు మిథిలా స్టేడియం దగ్గర మరియు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర మరియు ఈ భద్రాచలం పట్టణంలో వేరు ప్రదేశాల్లో మనం మాన్యువల్ టికెట్స్ తీసుకోవడానికి అందుబాటులో ఉంచడం జరిగింది. కావున భక్తులు ఈ యొక్క సౌకర్యాలన్నీ వినియోగించుకొని నవమి కళ్యాణాన్ని
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ ఆది జాంబవ సహిత విశ్వేశ్వర స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఆలయ పునర్నిర్మాణం పూర్తి కావడంతో రేపు విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించిన దింటకుర్తి సంధ్య మురళీకృష్ణ దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్టాపన అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మారింది. అయితే లక్ష్మీ గణపతయ ఇదం నమః ఎంతో చరిత్ర కలిగిన కొలనుపాక క్షేత్రంలో ఉన్న మనం మరి నిన్నటి నుంచి అంటే మార్చి 6వ తారీఖు నుంచి 3 రోజుల పాటు 6, 7, 8 మార్చి రేహని దీక్షలో జరిగే ఆది జాంబవ విశ్వేశ్వర దేవాలయం పునఃప్రతిష్ఠ పునర్నిర్మాణ కార్యక్రమం చాలా కన్నుల పండుగగా జరుగుతుంది. 2వ రోజులో ఉన్నాం మనం ఇక్కడ. రేపు విశ్వేశ్వరుడు నంది సహితంగా, అదే విధంగా భారతదేశంలో చాలా అరుదుగా ఉండే ఆది జాంబవుని యొక్క విగ్రహ ప్రతిష్ఠ కూడా రేపు జరుగుతుంది. వీరితో పాటు గణపతి, వీరభద్రుడు, కుబేరుడు, ఆంధ్రప్రదేశ్ లో చాలా అరుదుగా ఉండే కుబేరు దేవాలయం కూడా ఇక్కడ మనకి ప్రతిష్ఠ జరుగుతుంది. వీరితో పాటు నవగ్రహాలు, జంట నాగుల యొక్క ప్రతిష్ఠ కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. అంటే ఈ క్షేత్ర మహత్యం గురించి నేను చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలిసిందే. కొలనుపాక అంటే వీరశైవులకే కాదు వైష్ణవులకు కూడా ఎంతో పవిత్ర క్షేత్రము. శైవ వైష్ణవులకే కాదు జైనులకు కూడా చాలా పవిత్ర క్షేత్రము. మరి ఈ క్షేత్రంలో ఈ ఆది జాంబవ క్షేత్రం 80 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ లో పుట్టిన ఆ దంపతులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ సంధ్య దంపతులు గారు విగ్రహదాతలుగా ముందుకు రావడం, ఇక్కడ యావత్ జాతిని ఐక్యం చేయడం, అన్ని కులాల సహకారంతో, అందరినీ గ్రామ ప్రజల సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని చేసుకోవే అదృష్టం కలిగిందని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నాం. దాతలుగా వచ్చిన ఆ కుటుంబ యజమానులు, వాళ్ళ కుటుంబం అందరికి కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టాైశ్వర్యాలు కలిగించాలని చెప్పి జాంబవ మహాముని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. అలాగే ఎంతో దూరం నుండి ప్రయాస ఏలూరు జిల్లా చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ సందర్శించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా స్టేషన్లోని రికార్డులను పరిశీలించిన ఆయన పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నేర పరిశోధనలో ఏలూరు జిల్లా టెక్నాలజీ వినియోగంలో ముందంజలో ఉందని ఐజీ కొనియాడారు. మహిళలు, మైనర్లపై జరిగే నేరాల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని, ఫోక్సో కేసులో నిందితులకు కఠిన శిక్షలు పడేలా కృషి చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఏ ఐటమ్స్ చెక్ చేయాలి, సేఫ్టీ డిస్టెన్స్ సరిగ్గా ఉందా లేదా, ఎక్స్ప్లోజివ్ క్వాంటిటీ ఎంత అమ్మాడు, ఎంత తెచ్చుకున్నాడు, ఎంత స్టాక్ మిగిలింది, ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన కల్పించి మా లోకల్ ఆఫీసర్స్ జాయింట్ టీమ్స్ మామూలుగా వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, మా వాళ్ళు ఏం చెక్ చేయాలో సరిగా చెక్ చేయాలంటే కూడా ఏ పారామీటర్స్ చెక్ చేయాలని వాళ్ళు కూడా అవగాహన లేదు కొంతమందికి. అందువల్ల రొటీన్గా వెళ్ళొస్తుంది. అట్లా కాకుండా ఇప్పుడు డీటెయిల్గా వాళ్ళు ఎలా చెక్ చేయాలి, ఏం చెక్ చేయాలని కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. సో దానివల్ల భవిష్యత్తులో వేరే ఇష్యూ జరగకుండా కూడా పకడ్బందీగా చెకింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎప్పటికప్పుడు సేఫ్టీ అనేది చాలా ప్రధానమైనది. బిజినెస్ అనేది ముఖ్యం కాదు. ఈ ఫైర్ క్రాకర్స్ గోడౌన్ వాళ్ళు కానీ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ మ్యాండేటరీగా ఇప్పుడు హడావుడి పడకూడదు. ఎస్పెషల్లీ మనం అబ్జర్వ్ చేసి ఏంటంటే ఈ జాతరలు, పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు ఎక్కువ వాళ్ళకి ఆర్డర్స్ వస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి. ఆ ఆర్డర్స్ని మీట్ కావడానికి, త్వరగా సప్లై చేయాలి వర్తిలో ఉన్నప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. 2 ఇన్సిడెంట్స్ రాయవరంలో కూడా, కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగినప్పుడు కూడా వారికి ఒక 1 వీక్లో మ్యారేజెస్, జాతరలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల వాళ్ళు
పల్నాడు జిల్లాలోని వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులను ఈఎన్సీ గాయత్రీదేవి పరిశీలించారు. మాచర్ల మండలంలో జరుగుతున్న పనుల తీరును చూసి ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. వేసవి దృష్ట్యా పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో వెనుకబడిన పల్నాడు ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ భారీ పథకాన్ని ప్రభుత్వం చేపట్టిందని గాయత్రీదేవి తెలిపారు. ఇక్కడ మెయిన్ రిజర్వాయర్స్ నుంచి తీసుకుని అందరికి కూడా డ్రింకింగ్ వాటర్ అనేది ప్రజలందరికీ ఇవ్వాలి అని చెప్పేసి మనం ఇక్కడ ప్రపోజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇక్కడ మనకి 1.865 టీఎంసీ కావాలి. దాని వరకు ఎంత పాపులేషన్ కవర్ అవుతుంది అని అంటే ఆల్మోస్ట్ ఆల్ 17.65 lakh పాపులేషన్ మనకి కవర్ అవుతుంది. 2057 కి ఆల్మోస్ట్ ఇది 24 lakh పాపులేషన్ కవర్ అవుతూ ఉంటుంది. సో ఈ ఏరియాస్ అన్ని కూడా మనకి డ్రాట్ ప్రోన్ ఏరియాస్, ఎప్పుడు వాటర్ ప్రాబ్లమ్ తోటి మనం ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మన సీఎం గారు అండ్ డిప్యూటీ సీఎం గారు సో రిజర్వాయర్స్ నుంచే తీసుకుని మన 30 years డిజైన్ పీరియడ్ లో కంటిన్యూస్ గా వాళ్ళకి ప్రాబ్లం లేకుండా వాటర్ ఎలా ఇవ్వగలము పబ్లిక్ ఆలోచించి ఈ ప్రాజెక్ట్స్ ని ఈ విధంగా డిజైన్ చేయించి ఎగ్జిక్యూట్ చేయమని చెప్పారు. సో వీటికి టెండర్ నాగార్జున కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి వెళ్ళింది. ఈ 6 months లో ఇప్పటి వరకు అన్ని డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్ అండ్ ఆల్ పర్మిషన్స్, పైప్ లైన్స్ లే చేయడానికి ఇవన్నీ కూడాను వర్క్ జరుగుతూ ఉంది. అలాగే ఇంటేక్ వెల్ మనం ఇక్కడ